తీసుకొచ్చాం ఇప్పుడు మనం. ఉమ్, మన రాజకీయం ఏ స్థాయికి దిగజార్చామంటే తాగుడు అనేటటువంటిది అలవాటు ఉన్నటువంటి వాడిని హీరోని చేస్తున్నాం. ఉమ్, కానీ రేపు పొద్దున వాళ్ళ కుటుంబాలు నాశనం అవుతాయి అన్నటువంటి విషయాన్ని ప్రజాస్వామ్యంలో ఓట్ల కోసం వదిలేసాం మనం. అదే అవును. ఇట్లాంటి దాన్ని ఇదివరకు సమర్థించిన వాళ్ళు ఇప్పుడు ఎట్లాగే తప్పుపడతారు. బేసిక్గా జగన్ ఫెయిల్యూర్ అయింది ఏంటంటే 3 రాజధానుల విషయంలో ఫెయిల్యూర్ ఖచ్చితంగా. ఎందుకంటే ఏమీ చేయలేకపోవడం. రెండవది వచ్చేటప్పటికి నోటి దూల వాళ్ళని అదుపు చేయకపోవడం వల్ల ఒక అభద్రతా భావానికి గురయ్యాడు ఓటర్. మూడవది అవతల కులాలు పోలరైజ్ అవ్వడానికి కారణమైంది ఈయన వాళ్ళకి ఎంతో బుజ్జగించాడు కాపుల్ని, కానీ వ్యతిరేకించారు. ఎందుకంటే అవతల కుల పోలరైజేషన్ జరగడం, కమ్మ సామాజిక వర్గంని ద్వేషించడం, ఇతను సామాజిక వర్గ పోలరైజేషన్ జరిగింది. ఆ రెండిటి డెడ్లీ కాంబినేషనే కదా ఇప్పుడు నిన్న ఉండవల్ల అన్నది కూడా. ఈ రెండిటికి కాంబినేషనే ఉపయోగపడింది. 2014లో ఆ ఇద్దరి కాంబినేషనే గెలిపించింది. 2019లో ఆ కాపులు ఇటు వచ్చారు కాబట్టి ఇటు గెలిచారు. ఇప్పుడు 2019లో 24లో కాపులు అటు వెళ్ళారు కాబట్టి అటు గెలిచింది. ఇక్కడ కాపులు ప్రభావవంతమైన శక్తి అక్కడ. కాబట్టి ఇక్కడ జగన్ చూసుకోవాల్సినటువంటి కాన్సెప్ట్ ఒకటే, ఈ కాంబినేషన్ విషయంలో వెయిట్ చేయడమే. దాన్ని ఏదో మాట్లాడకూడదు, చెడగొట్టాలని ప్రయత్నించకూడదు. దాని అంతటా అదే పోవాలని మనసులో కోరుకుంటూ కూర్చోవాలి అంతే. అవును. కానీ ఇక్కడ ఒక 2 పాయింట్లు ఇప్పటి వరకు మీరు మాట్లాడినాయి. ఒకటి ఏంటి